ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ఫైటర్ ఈ దేశ ఐక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి అమరుడు అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సభ ఈరోజు కడప నగరంలోని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నదని, ఈ దేశ ఐక్యత కోసం ఆ రోజుల్లోనే బ్రిటిష్ పాలకులను తరిమేయటం కోసం అందరినీ చైతన్యపరిచినటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి త్యాగాలు మరవరాదని, ఆయన త్యాగాలను, ఆయన చేసినటువంటి పోరాటాలను మనం అందరం విమర్శించుకొని అన్ని విధాలుగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా మాట్లాడుతూ, ఈరోజు ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు దేశం విడిచి వెళ్ళాలనే ఉద్దేశంతో తెల్లదొరలను దేశం నుంచి తరిమేయటం కోసం చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడినటువంటి ఈ దేశం 7 కోట్ల ముస్లింలలో ఏకైక వ్యక్తిని నేనే అని అందించుకున్నటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దేశాన్ని హిందూ దేశంగా మలుచుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఇంతటితో ముగింపు పలకాలనే ఉద్దేశంతో దేశ ప్రజలందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అది దేశంలో ఉన్నటువంటి పరిణామాలను గమనిస్తే ఎక్కడ చూసినా ముస్లింలపైన, దళితులపైన, అనగారిన వర్గాలపైన పెత్తందారులు వ్యవస్థగా ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు దాడులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మహిళలను నగ్నంగా ఊరేగింపు చేయటం, మహిళలపైన దాడులు చేయటం, లేదా ముస్లింల దాడి టోపీ పెట్టుకుంటే ఆ ముస్లింలపైన దాడులు చేయటం, ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఈరోజు ఉన్నటువంటి యువత మద్యాన్ని దూరం చేసి లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మర్చడం కోసం యువత అందరూ ప్రయత్నించాలి. ఆ యువత ముందుకు వచ్చినప్పుడే దేశం లౌకికంగా ప్రజాస్వామ్య విధంగా ముందుకు పోతుందనేది మా అభిప్రాయం. అందుకని దేశంలో ఉన్నటువంటి యువత మీ వ్యసనాలను పక్కన పెట్టి దేశ ఐక్యత కోసం ఈ మతోన్మాదులను విడనాడి ఐక్యతతో లౌకిక ప్రజాస్వామ్యంతో ముందుకు పోవాల్సినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఆ విధంగా ముందుకు పోతారని, ఆ విధంగా ముందుకు పోయినప్పుడే నిజమైన అష్ఫాకుల్లా ఖాన్కు నిజమైన నివాళిని అర్పించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు మక్బూల్ బాషా, ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి.